ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా ఎవరు ఏమన్నా అనుకొని అంటా ఉన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రైతుల సంబంధించిన విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీలు కూడా అనేక సమస్యలను ఇటు తెరపైకి తీసుకొని వస్తూ ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సంబంధించిన విషయంలో రెండు పార్టీలు కూడా ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ ఉంది. రైతులను పట్టించుకోవట్లేదు, ధాన్యం కొనుగోలుకి అసలుకే ప్రభుత్వము చర్యలు తీసుకోవట్లేదు, తీసుకున్నా కానీ నామమాత్రమే ఉన్నాయంటూ ఇటు రెండు పార్టీలు కూడా చెప్తా ఉంది. వీటన్నిటికీ మరింత బలం చేకూర్చే విధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా రైతన్నలకి స్వారీ చెప్పడం మరియు ప్రభుత్వం తీరును కూడా తను ఒక విమర్శలా కాకుండా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏం చేయాలనుకుంటా ఉంది, రైతులు కూడా ఆలోచించుకోవాలంటూ కొంతవరకు విచారం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ధాన్యం కొనుగోలు సంబంధించిన విషయాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే అనేక ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసుకొని గతం కంటే ఇప్పుడు మెరుగ్గానే కొంటా ఉంది. కాకుంటే గతం కంటే ఇప్పుడు అత్యధికంగా పంటను పండించడం మరియు ఇదంతా ప్రభుత్వం ముందే ఊహించకపోవడం, దాన్ని కొనుగోలు సంబంధించిన వివాదంలో అంటే ఏదైతే కొనుగోలు ప్రక్రియలో అక్కడున్న కార్మికుల కొరత కావచ్చు, అనేక సమస్యలతోని ముడిపడున్న నేపథ్యం కనబడతా ఉంది. దానివల్ల ధాన్యం కొనుగోలు అనేది కొంత ఆలస్యం అవుతూ వస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలన్నా కానీ అక్కడున్న కార్మికులు కానీ అక్కడున్న ఏవైతే రవాణా వ్యవస్థ కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వం కొంత ముందుగానే ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందనేది కూడా వాస్తవం అనేది కూడా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అవును, నిజమే, ప్రభుత్వం కొంత విఫలమైంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంది, ప్రభుత్వం చేయడానికి చాలా కృషి చేస్తూ ఉంది. మరి రైతన్నలు ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ప్రభుత్వం రాజకీయం చేయాలి అని అనుకోవట్లేదు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఏదైతే పార్టీ నేతలందరూ కూడా దాన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని రాజకీయం చేయాలని కూడా చూడట్లేదు. ఏదైతే రైతులకు సంబంధించిన సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసమే మేము ప్రయత్నిస్తూ ఉన్నామంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అన్నదాతలకి సారీ చెప్పడం, ఏదైతే ప్రభుత్వం తీరును ఖచ్చితంగా మెరుగ్గా పరుచుకుంటామని చెప్పడం ఇక్కడ కొంత వివాదానికి దారితీసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రైతుల్ని కొంత విఫలమైన నేపథ్యం కూడా చూసాము, కానీ ఆ సందర్భంలో ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇప్పుడు మాట్లాడడం కొంత గమనార్థం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతారని కూడా మనం ముందు నుండే చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా నెలకొన్న నేపథ్యం కనబడతా ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉందనే కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మొన్న మనం చూడొచ్చు, మంత్రుల యొక్క ప్రెస్ మీట్ కూడా మనం చూసినట్లయితే రైతులకి ఎటువంటి సమస్య లేదు, మేము కొనుగోలు చేస్తా ఉన్నాము, అక్కడక్కడ చిన్న వైఫల్యాలు ఉన్నాయని కూడా చాలా మంది మంత్రులు చెప్పిన పరిస్థితి కనబడిచింది. కానీ రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు రైతుల పరిస్థితి ఈరోజు మీడియా ముందుకొచ్చి చెప్పడం, ఖచ్చితంగా మెరుగయ్యే విధంగా ప్రభుత్వం వచ్చేసరికి కూడా కొన్ని ముందు సూచనలు చేసుకుంటామని కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. తన తీరును కూడా చాలా మంది రైతన్నలు అంటే ఇప్పటికైనా మా ప్రభుత్వానికి మా బాధ తెలుస్తుందని కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.